కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు నేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది
పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని
దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము.
మనుష్యులకిది అసాధ్యము. ప్రార్థనా మందిరంలోనికి వివాహ వేదిక ఎదురు తీసుకుని వెళ్ళచ్చు ఉండగా ఈ దినము మరికొన్ని నిమిషాలలో దేవ పరిశుద్ధ వివాహం జరగనయ్యుండగా నీవును పరలోక పరిశుద్ధులు దేవదూతలు గనులు మునులు ఆ స్థలము ఆయన ఆశీర్వదించి శైలులతో నింపండి. దేవ ఆనాడు ఇస్సాకు రెక్కములకు ఎలాగూ నీవు వివాహం జరిగించావో ఈ దినమందు వాళ్ళు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం. ఈ నిమిత్తములు మానవ నిమిత్తమై సమస్తమైన దానముగా సర్వసృష్టిని సృష్టించిన నీకు స్తుతులు. మానవుని స్వరూపములతో నీ పోలిక చొప్పున చేసిన తండ్రి నీకే స్తుతులు. ఆది మానవునికి సాటైన సహాయము సమకూర్చిన తండ్రి నీతులు. కానా వివాహములకు పిలువబడి నేలను ద్రాక్షరసముగా చేసిన కుమారుడైన తండ్రి నందులు పెళ్లి కుమారుని రానైన క్రీస్తు ప్రభువును భూలోకములు సంగములను సిద్ధపరిచి మహిమ మేఘములని కొనిపోయి ప్రభువులకు జగజీవు పరిశుద్ధాత్మ తండ్రి సంస్కృతులు మీరు పరలోకపు దూతలను పరిశుద్ధులను ఈ వివాహములోకి వచ్చి నూతనముగా జతపరచుకుడు ఈ వధువులను ఆశీర్వదించగలందులకు ప్రార్థించుచున్నాము. ఆమేన్. తులను సూచనగా దిల్పుచునుండు మంగళ ప్రమోదమో వివాహమో మంగళ వినోదమో పందిటి నీడతలపై నోన్నట్లు మన అందరిపై దేవ హస్తఛాయ పొందుగాను నాసు భోజయమునో చలువా చెంది సుఖించు మన జీవనమంతాయు మంగళ ప్రమోదమో వివాహమో మంగళ వినోదమో. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను.
అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. ఆమేన్. 1 నుంచి 11 వచనాలు పఠించుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని చెప్పాను. యేసు తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎద్దుకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకై తెలిసినది కానీ ఇందు ప్రధానికి తెలియకపోయిను గనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను కనబరిచెను. అందువలన ఆయన యందు శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి పరిశుద్ధ వాక్కులు మనందరి వినికిల్లో దీవించును గాక. తలంచుకొనొచ్చు. పత్రికల పాఠమును చదువుకుందాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనము వరకు చదువుకుందాము. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. మీద ఉన్నది గనక వందనములు. నీవు వివాహము ఏర్పరిచినప్పుడు అందరికీ చరిత్రగా వృత్తాంతముగా లేదు. నీ తీక్షణమైన ప్రేమను బట్టి ఇద్దరు ఒక్కరుగాను ఒక్కరిద్దరుగాను జీవించుచు ఒకరిలోనొక్కరు చూసుకొనుచు వారిలోని స్వరూపమును సృష్టికి కనపరచుచు ఏలికలై పరిపాలించవలని నీవు ఏర్పరిచినందున వివాహము అన్నిట్లో ఘనమైనదిగాన వందనములు. లోకము అంతటిలో జరుగు వివాహముల యుద్ధ నీవు ఉన్నావు. ఎందుకనగా అందరూ నీకు ప్రియమైన వారు. మనుషులు నీ నుండి వేరైనారు కానీ నీవు ఎప్పుడునూ వేరుగా లేవు. నీవు దయగలిగిన వాడు. అందుచేత మానవులను నడిపించేవాడువు. మనిషిలో లోపమున్నను నీ ప్రేమలో లోపము లేదు గాన వందనములు. ఆది దంపతులు ఎట్టి ఘనమైన ఏలికలుగా చేయునుద్దేశించినావో ఆ ఘనమైన కార్యమును క్రీస్తు స్వరూపము గల
వధువు సంఘముతో క్రీస్తు ప్రభు వచ్చి 1000 ఏండ్ల పరిపాలనా కాలం అప్పుడు దాన్ని ప్రత్యక్షపరుచును గాన వందనములు. ఈ వివాహ కార్యక్రమను నీ మహిమ కొరకును ఈ వధువుల క్షేమము కొరకును ఇక్కడను అందరి దీవెన కొరకును జరిగించమని త్వరగా రాయన్న క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. వధువుని ప్రశ్నించుట. పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు సంపూర్ణ అని ఈ స్త్రీని స్వీకరింతువా? స్వీకరింతును. ఈమెను ప్రేమించి ఆదరించి సుఖదుఖములు యందు కాపాడి బ్రతుకు కాలం అంతయు సంపుణ్యాన్ని హత్తుకొని ఎందువా? హత్తుకొని ఎందును. పాపను చెప్పమ్మా. సంపుణ్య దేవుని నిర్ణయించుని స్వీకరింతువా? ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు కాపాడి బ్రతుకు కాలం అంతయు శ్రీనుబాబుని హత్తుకొని ఎందువా? చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని స్వీకరింతువా? ఈయనకి లోబడి ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములు యందు కాపాడి బ్రతుకు కాలమంతయు ఈయనని హత్తుకొని యుందువా? పాపమైనా అధమమోచున్నది వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అయ్యా రైట్, వినండి అమ్మా. ఒక అధికారులుగా వచ్చి ఎప్పుడైనా టైం పెట్టినట్టుంటే నిన్ను రెవెనెంట్గా పక్కన పెట్టేస్తా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ పెళ్ళి, గుర్తుపెట్టుకో. చెప్పు. సంపూర్ణ్యాన్ని అను నిన్ను సంపూర్ణ్యాను నిన్ను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి అమ్మాయిని చూడయా సంరక్షించుటకై నా భార్య అనగా పెళ్లి చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతనని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. శ్రీనుబాబును నిన్ను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా పెండ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. తండ్రి పై అలంకారము నీ మంగళసూత్రమును క్రీస్తు వల్ల కలుగు నీతి ప్రవర్తన అలంకారము కలిగి తమ జీవిత అలంకరింపబడి తాము చేసిన వడంబడుకులను నీ ఆత్మచేత నెరవేర్చుటకై ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయు సాధనములుగా ఉండనట్లు శాశ్వతించమని పరిపాలనకి అలంకరింపబడిన వధువు సంఘముగా రానైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంగళమే యేసునకు
మనుజావతారునకు రునకు మనుజావతారునకు పట్టుకో ఆచరించు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతార్. వివాహ సంబంధమైన ప్రేమకును నమ్మకమును నా జీవిత కాలమంతయు దేవుని నిర్ణయము చొప్పున పాలిభాగస్తుగా ఈ మంగళసూత్రమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరిట కట్టుచున్నాను. ఆమె. దంపతులు దండిగని రాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ఏర్పాటును బట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదన్నారు కనుక మీరే ఘనపరిచిన వివాహ ఏర్పాటు ద్వారా మీ దాసుడు తండ్రి శ్రీనుబాబు అలాగే సంపుణ్య వారి జీవితంలో అత్యంత శుభకరమైన కార్యక్రమాన్ని ప్రభా కుటుంబ జీవనములో ప్రవేశించి ఏర్పాటుని ఈరోజు గావించిన తండ్రి స్తుతులయ్యా. మీ దాసులైన వారు జాయింట్ సెక్రటరీ గారి ద్వారా అలాగే తండ్రి అమ్మగారు అలాగే మ్యారేజ్ రిజిస్ట్రార్గా దానిలయ్య గారు సంఘ కాపరి విశ్వాసరాయ్ గారు అనేక మంది యాజకులు సమకూడగా సంఘము కుటుంబ సభ్యులు సమకూడగా అందరికంటే ముఖ్యముగా యేసు ప్రభువా మీరు మాతో ఉన్నారు కనుక నైనా మీ సంకల్పము ఈ బిడ్డల ఇరువురి విషయంలో మీరు నెరవేర్చుకోనండి. మంచి కుటుంబ జీవితము దయచేయండి. దాసుని ఉద్యోగ భద్రత క్షేమం దయచేయండి.
దేని కుమార్తె కుటుంబ జీవనములో సరిగా నైనా నడుచుకోవడానికి కావలసిన జ్ఞానము దయచేయండి. సమయం వచ్చినప్పుడు సంతానపు దీవెనను గ్రహించండి. మంచి భక్తి కలిగిన కుటుంబంగా 20 బిడ్డలను మీరు ఆస్వాదించి వర్ధల చేయమని, నీ సమాధానముతో మీ క్షేమముతో నింపమని, మా దైవజనుని ప్రార్థనలను పరిశుద్ధుల ప్రార్థనలు తోడుగా ఉంచుమని యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. వధువులైన వారి కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపుడువను కృపాభరితుడవైన ఓ దేవా, పరభులోకు మందలి సకల కుటుంబములు ఏక కుటుంబగా పిలిచి పోషించి పరిపాలించిన ప్రభా, వీరిపై నిండైన దీవెనలు కుమ్మరించము. వీరిద్దరికి అవసరమైన సకల కృపావరమును అనుగ్రహించి వీరిరువురు చేసుకున్న ప్రమాణములు మేరుకున్నట్లును కావలసిన నిష్కళంకమైన ప్రేమతో వర్ధిల్లినట్లును కటాక్షించము. మరియు వీరు నీతి సమాధానములను అనుసరించి జీవిత కాలమంతయు కృతజ్ఞతతో నిన్ను సేవించుతూ సకల విధములుగా అభివృద్ధి పొందినట్లు వీరిని దీవించము. మహిమా స్వరూపమైన యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం. పరిశుద్ధ వివాహమునకు సంబంధించి ఆ సంగతిని వీరిరువును భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్. కూర్చుందాం. ఈ సమయమందు అయ్యా ఒక పాట వారు ఒక పాట వేస్తుండగా వీరిరువురు సాక్ష్య కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై. టవర్ నుంచి బాలస్వామయ్య గారు అమ్మగారు అలాగే మా దగ్గర తరచుగా వచ్చి దీవెన అందుకునేవాడు. కానీ ఈరోజు పాపం గడ్డం చేసుకోవడానికి టైం లేదు. మరి మా దానియేలయ్య గారు రిజిస్ట్రార్ గారు కనీసం గడ్డమన్నా చేయలే. మరి మనమే చేయాలి, ఏం చేస్తాం? కనుక జాగ్రత్తగా వినండి. గ్రంథము పరిశుద్ధమైనది, వివాహము పరిశుద్ధమైనది.
పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ దినము, పరిశుద్ధ సమభక్తము. అంటే వివాహములో కుమార్తెను చూస్తారా, పెళ్లి కుమారుని చూస్తారా? అందరు నవ్వుతున్నారు. ఎవరిని చూస్తారు? ఎంతైనా పెళ్లి కూతుర్నే చూస్తారు. వంక పెట్టడానికి చూసేవాళ్ళు, బాగుంది అని చూసేవారు, ఏదో రకంగా కన్ను ముక్కు చెయ్యి ఎన్ని రకాలైన పెళ్లి కూతురే బాగుంటుంది. పెళ్లి కొడుకు బాగలేదంటే బాగుంటాడు, కోట్ వేసుకున్నాడు, షూట్ వేసుకున్నాడు, గడ్డం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఈ వివాహములో కన్యక ప్రత్యేకించబడినది. ఎందుకు ప్రత్యేకత అనే విషయాలు మన బైబిల్ గ్రంథములో కొరింథీ రాసిన మొదటి పత్రికలో 11:2, హోషేయ గ్రంథములో 2:18-19, ప్రధానము అనగా ప్రథమ దానము, ప్రధానము అనగా ప్రథమ దానము. సిఏ శ్రీనిబాబు గారికి దానం. ఏం బాబు? దానం. ఎవరు? ఇప్పటి వరకు నీకు సంతోషం ఆనందం కలిగి ఏ పురుషుడికైనా పక్కన కూర్చుని స్త్రీ వచ్చే వరకు అన్నీ అగసాట్లే. ఎప్పుడైతే ఈ కన్యక వచ్చి పక్కన కూర్చోగానే ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, మహోన్నతమైన స్థితి కలుగుతుంది. ఆదికాండం 1:2 వాక్యాలు ఎవరు చదవద్దు. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఎందుకు కాదు? తొంటరి వాళ్ళు అయిపోతారు. వివాహ వయసు వచ్చిన తర్వాత ఆ వివాహ సమయాన్ని బట్టి దేవదేవుడు అక్కడ ఏదైనా తోటలో తయారు చేయబడిన మాట, అందును బట్టి ఆదాము మొట్టమొదటి తండ్రికి ఓ పని అప్పగించారు. ఆయన అధిపతి వలె కూర్చొని జతలుగా వారి దగ్గరకు వస్తూ ఉంటే ఆయన్ని పేర్లు పెడుతూ ఉన్నారు. ఆడ, మగ, మగ లేక ఆడ. నాకేది అనుకున్నారు గనుక వారికి కూడా గాఢ నిద్ర కలిగచేసి ఆ గాఢ నిద్రలో దేవుని సన్నిధిలో ఆపరేషన్ చేసి ఎముకను తీసి మాంసంతో వేచి పూడ్చివేసి ఆయనకి తెలివినిచ్చారు. లేవగానే ఒక సంగీతం వచ్చింది. ఒక ప్రత్యేకమైన మాట అంటున్నాడు ఆదాం గారు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, నాలోని తిబడిన నారి నాది. ఇప్పుడు సిఏ శ్రీనిబాబు గారు ఎక్కడెక్కడో ఏదేదో ఆలోచించిన పక్కనే మేనమామ గారి ఇంట్లో ఉన్న మేనగోడను చూసుకోవడం మర్చిపోయాడు. కానీ ఎముక ఎవరి ఏర్పాటు చెప్పండమ్మా? ఆ దేవుని వాక్యంలో ఉన్న మాట. ఇది యెహోవా కలిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇది దేవుని ఏర్పాటు. అయితే ఇక్కడ 4 మాటలు కనబడతాయి బాబు. ఒకటి ప్రమాణము, 2 ప్రయాణము, 3 ప్రార్థన, 4 పరిచర్య. ఈ అబ్బాయి ఫ్యాన్ పెడితే బాగుండు, కాస్త నిద్రపోతాడు. రాత్రి అంతా ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు పాపం, తెల్లవాళ్ళు కూర్చుని ఉంటాడు. రేపు పెళ్ళయ్యా కాసేపు పడుకొని ఉంటారు ఎవరన్నా ఒక్కళ్ళన్నా. ఉండరా, నా మాట వినరా బాబు, నా మాట. ఇప్పుడు ఏమంటున్నాడు? నిద్రపోతున్నాడు. మా జీవితంలో ప్రతి మానవునికి ఈ వివాహం అనేది ఆనందకరమైనది,
సంతోషకరమైనది, జీవితంలో మరుపు రానిది, మరవలేనిది వివాహమే. ఇక్కడ 4 మాటలు. 1 ప్రమాణము, 2 ప్రయాణము, 3 ప్రార్థన, 4 పరిచర్య, 5 ప్రధానము, 6 పంపకం, 7 ఇందులో మనకు కనబడుతూ ఉన్న దివ్యమైన మాటలు. ఈ 4 మాటల్లో ఒక 5 మాటలు మీకు లైన్ చెప్పేసి ముగిస్తా. మిమ్మల్ని కొంచెం గట్టిగా మాట్లాడనని క్షమించాలి, ఆలయంలో తప్పదు. నా భయం ఏంటంటే ఈ స్థలములో దేవుడు ఉన్నాడు, ఈ స్థలములో పరిశుద్ధులు ఉన్నారు, ఈ స్థలములో మీరున్నారు. నేను అల్లరికి కర్తన కాను అని వాక్యంలో ఉంది. అందుకే కొంచెం గద్దించవలసి వచ్చింది. కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రి మనం చూస్తే దేవుని స్నేహితుడు. ఆయన చాలా పద్ధతి ప్రకారంగా, చాలా క్రమం ప్రకారంగా శాలం రాజయ్య గారు వాళ్ళ కొడుకుకి ఇసాకయ్య గారికి చాలా పద్ధతి, చాలా ప్రార్థన చేసి పంపించాడు ఎలియాజరు గారిని. ఆ పద్ధతి ప్రకారంగా వివాహం జరిగించిన వారే దేవుని పిల్లలు. ఆ పద్ధతి లేకపోతే ఎవరు, అది మీకే తెలియాలి. దీనికి అందుకని విస్తరించి మాట్లాడకూడదు. సిఏ శ్రీనుబాబుకి క్రమంగా చేయలేదనే మనసులో నాకు చాలా వేదన ఉంది. 228 పెళ్ళిది. పాల్గొనడం అనేది 1000 పెళ్ళిళ్ళు పాల్గొని ఉంటా. రిజిస్ట్రేషన్ అయి కాదు, నాది కాదు కాబట్టి నేను బతికిపోయా. గనుక చాలా పద్ధతి ప్రకారం తన కుమారునికి వివాహము జరిగించారు. వివాహము జరిగించాలి అంటే పెద్దల దీవెన కావాలి. పంపకాలు అంటే దీవెన, ఆశీర్వాదం, గొప్ప ఏర్పాటు. దీవెన వేలకు తల్లి వగుదువుగాక అని లాబానింటి వారు దీవెనిచ్చారు. రెబెక్కమ్మ గారిని పంపించేశారు ఎలియాజరు గారితో. అలాగే దేవుడిచ్చిన మొదటి వాగ్దానం ఏమిటి? మొదటి వాగ్దానం ఆదికాండము, ఈ చదవండి ఎవరైనా, 1వ అధ్యాయము 28వ వచనం. గట్టిగా దేవుని వాక్యం మీకు 2-3 వాగ్దానాలు చూపిస్తానని చెప్పే చదివిస్తే ముగించుకుందాం. చదవమ్మా. 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. చూడండి, దేవుడు వారిని అనగా ఆ దంపతులను దేవుడు ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి, దానిని లోపరుచుకునుడి. అది విస్తారమైన మాటలు. ఇక్కడ బాబు వధువరులైన వారికి చెప్పే సలహా, పాపం నడుని తలనొప్పి వస్తేవా. దేవుడు వారిని దీవించెను. ఆ దీవెన కోసమే ఆలయంలోకి వచ్చాం. ఈ పెళ్ళి ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ దేవాలయం అనగా ఏంటంటే దేవుడు ఉండే స్థలము. దేవాలయములో ఏముంటారంటే పెద్దలు మఠములో పటమై ఉన్న ఘటం. దేవుని ఆలయము మఠం, దేవాలయం పటం అంటే యేసుక్రీస్తు ప్రభు. ఘటాలుగా మనందరం వచ్చాం ఈ వధువులను దీవించడానికి. అయితే దేవుడిచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే వారిని ఆశీర్వదించెను. ఇలా ఈనాడు
సిఏగా చదువుతున్నప్పుడు ఆయన పడిన పాటలన్నీ మేము చూసాం. ఆయన పడిన పాటలను బట్టి ఆశీర్వాదములు పొంది, రెండవది ఏం కావాలంటే ఫలించాలి, మూడవది ఏం కావాలంటే అభివృద్ధి పొందాలి, నాలుగవది ఏం కావాలంటే విస్తరించాలి, ఐదవది సే బాబు ఈ సంవత్సరం అంతా జాయ్, వచ్చే సంవత్సరానికి బాయ్, అది విస్తరించటం, అభివృద్ధి పొందటం అంటే. మళ్ళీ ఇదే రోజుకి మేము వచ్చి మీ అబ్బాయిని ఎత్తుకోవాలి. ఎత్తుకోవాలంటే నేను ఉద్యోగం ఒక 6 నెలలు మానేయాలి. మీ ఇద్దరు కలిసి హనుమూన్కి వెళ్ళిపోండి, ఆశీర్వాదములు పొందండి, దీవెన పొందండి. అందుకని విస్తరించండి, నిండించండి, దాన్ని లోపరుచుకునండి. 7 మాటలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇందాక చెప్పినది ప్రమాణం లేక దేవుని పిల్లారా ప్రయాణం అంటే తండ్రిలోనికి యేసుక్రీస్తు నామములోనికి భార్యాభర్తలు ఇద్దరు బాప్తీసం పొందారు. దేవునిలో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మొదటిది, మీ జీవితంలో వివాహమైన ఈ దినము నుండి అయ్యా ఈ రోజు నుంచి ఇప్పుడు నుంచి రాక పర్యంత వరకు మీ ప్రయాణం ఒకటిగా ఉండాలి. దేవుని చూస్తూ ప్రయాణం చేయాలి. ఎవరిని చూడాలి? త్రియేకుడు, త్రిత్వము. త్రిత్వములో మనం చూస్తే ఒకసారి నాయకు చూడు, కింద ఒక గీత, పైనుంచి కిందకు ఒక గీత. కింద మీ ఇరువురు ఉన్నారు, కింద ఆటోకుళ్ళు ఇటోకుళ్ళు, పైన దేవుడు ఉన్నాడు. మీ ఇద్దరు చూపు ఎవరి మీద ఉండాలి చెప్పండి ఒకసారి. మీ ప్రయాణం దేవుని చూస్తే సాఫీగా జాగిద్ది. మధ్యలో ఈ పేరెంట్ వాళ్ళ వైపు చూస్తే ఆగిపోతాయి. గుర్తుపెట్టుకో. బంగారు పాప నా మనవరాల, నాకు మనవరాలే గనక ప్రయాణము. అందుకనే మనం దేవుని వైపు చూసి ప్రయాణం చేయాలి. అందుకే ఈ మాట చెప్తుంది అయ్యగారు, తెలియచేయబడిన మాట. రెండవది, ఎప్పటి వరకు ప్రయాణం చేయాలి, ఎక్కడ వరకు ప్రయాణం చేయాలి, ఎంతకాలం ప్రయాణం చేయాలంటే ఈ లోకము నుంచి పరలోకానికి వెళ్ళే వరకు మన ప్రయాణం. ప్రమాణం అయిపోయిందంటే బాప్తీసము ద్వారా ప్రమాణాలు చేసాం. బాప్తీసం అయిన పెళ్లి రోజు ఇందాక అయ్యగారు నేను మీకు ప్రమాణాలు చేయించాం. ఈ ప్రమాణాన్ని చేయించిన మీకు ఇప్పుడు పరలోకం దాకా ప్రయాణం, మనకి పరలోక ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం బాగా సాగాలంటే ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ముందు దేవుని వాక్యం బాగా చదవాలి. వాక్యమును చదివిన మనము వాగ్దానములు ఎత్తి ప్రార్థన చేయాలి. నాలుగవది ప్రార్థన. ప్రార్థన ప్రారంభించిన మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే చేయవలసిన పని ఏంటంటే ఎవరు లేకుండా అందరినీ పంపించేసి లోపల కూర్చొని ఇద్దరు మోకరించి ప్రార్థించేయండి. ఇది కూడా చూడు నా, ఇంకా ఈ అమ్మగా నేను మా పాస్టమ్గా నేను అలా చేసాం. పెళ్ళైన రోజు ఇంటికి వెళ్ళి గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసాం. మా ప్రయాణం బాగా సాగుతుంది. ఆశీర్వదించబడ్డాం, ఫలించాం, విస్తరించాం. శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా దేవుడు దీవించాడు. అందుకని ప్రార్థనా జీవితం ఎప్పుడు ఎన్ని పనులున్నా ఏం చేయకూడకుండా ఉండకూడదు, ప్రార్థన మానకూడదు. దాని వలన గొప్ప ఉన్నతమైన స్థితి. నాలుగవది, ఐదవది పరిచర్య. ఏం చేయాలి చెప్పండి? మనం కలిగి ఉండాలి. ఆ పరిచర్య నీకు తెలుసు, నువ్వు బాగా చేస్తావు. పాప కూడా కలిగి ఉంటుంది. చివరగా ప్రధానంగా, నిదానంగా, ప్రధానంగా దైవ సన్నిధిలోనికి వెళ్ళి ఆశీర్వదించబడిన మీరు దంపతులై ఉన్నారు గనక చివరికి ఏం చేయాలంటే ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో 2 మాటలు ఉన్నాయి. బంగారు తల్లులు, బంగారు బాబు, బంగారు తల్లికే. నేను ఎట్టయినా అమ్మాయి పార్టీ ఉంటా, తర్వాత నీ పార్టీకి వస్తాలే తర్వాత. ఇప్పుడు గనక ఏముండాలి అక్కడ ఉందంటే చదవండి అమ్మా.
పురుషుని పనేంటి, స్త్రీ పనేంటి? పురుషులారా, అమ్మా ఇదిగో బాబు, సీనియా బాబు, పురుషులారా మీరు మీ భార్యలను మీరు మీ భార్యను ప్రేమించుడి. ప్రేమించడం అంటే హైదరాబాద్ వెళ్ళగానే జీడీలు ఎక్కడున్నాయో చూడు, జీడీల దగ్గరికి వెళ్ళి జీడీలు తీసిరా. ఆ కాలంలో జీడీలు అంటే అలవాట్లే. ఆ కాలంలో అలా ఏం కావాలో, ఇంకేం అవసరమో, ఏం కావాలో, ఏమి ఇవ్వాలో ప్రేమించడం అనేది నీవు నీ భార్యను ఎలాగ ప్రేమించి నీ సొంత దేహం వలె ప్రేమించాలి. ఆ ప్రేమలో కల్మషం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, దోషం ఉండకూడదు. ఆ ప్రేమ అనే లక్షణాన్ని నువ్వు పెట్టుకుని ఆమె ప్రేమిస్తూ ఉండాలి. అమ్మా తలనొప్పి వచ్చింది మావయ్య బావా అనగానే ఏం చేయాలి? జెండు బాంబు తెచ్చేసి తలకు రాయాలి. అది ప్రేమ. రాస్తే వచ్చిద్దా అంటారు చాలామంది. అది అనుభవించే వారికి తెలుసు ఆ ప్రేమ. బంగారు తల్లి, బంగారు బాబు ప్రేమించు. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా సంఘాన్ని తన నిష్కళంకమైన పౌరముగా ఆయన ప్రేమిస్తూ సంఘాన్ని సిద్ధం చేసి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మన కొరకు ఎన్ని పోట్లు పడ్డాడు. అందుకని రెండవది బంగారు తల్లి నీకు పాప. స్త్రీ పనేంటి? అక్కడే ఉంటుంది. ఏమడి ఉండాలి? లోబడి ఉండుట. ఇవాళ వరక రేపటి నుంచి ఈ రోజంతా సీను బాబు తల ఎత్తుతాడు పాపం. ఎత్తయ్యా పర్లేదు, ఇంకా రేపటి నుంచి తల దించటమే మగాడి పని. ఇవాళే నవ్వు, ఇక నవ్వు ఉండదు. ఏదో ఒక కుటుంబ వ్యవస్థ, ఆ కార్య ఈ వ్యవస్థ, ఆ వ్యవస్థ. అమ్మో బంగారు తల్లికి మేము చెప్పలేం తల్లు. ఆయనకి అమ్మగారు ఎదురుగానే ఉన్నారు కదా, సుజాత అక్క నాయంగా ఎదురు చూస్తుంది పాపం. ఏంటి అమ్మగారు అయ్యగారు ఏదో ధైర్యంగా చెప్తాను, అంతే మరి తప్పదు. అందుకని లోబడి ఉండేది ఎవరో వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. ఎంతటి వారైనా, ఆ పక్కన ఉన్న అమ్మగారు కూడా, ఎవరైనా తప్పదు. గనక లోబడి ఉండుడి. దైవ ఏర్పాటులో, దేవుని వాక్యములో, కానాను వివాహములో జరిగించబడిన అద్భుతాల వలె మీ జీవితాల్లో మొట్టమొదటి అద్భుతం జరగాలి అంటే దేవునితో మనం ఉంటే కార్యాలు చేస్తారు. అందుకని ఇక్కడ ఒక 3 మాటలు చెప్పి దానిలే గారికి ఇచ్చేస్తే, బాబు 1 అంచు, 2 ముంచు, 3 పంచు, 4 ఉంచు, 5 అందించు, 6 ఆశీర్వదించు, 7 ఏకీవించు, ఆశీర్వదించు అనే విషయాలు. అందుకని అంచుల మట్టుకు నింపు అనందు బైబిల్లో ఇందా చదవబడిన వాక్యములో అంచు, ముంచు, దేవుని పిల్లల పంచు. ఇప్పుడు ఈ పని ఏంటది? మీ అదే పనిక. ఆ తర్వాత ఉంచు, ఆ తదుపరి అందించు, చివరగా ఆశీర్వదించు. ఏకీవించుట దేవుని సన్నిధిలో ఎలాగో కలిగి ఉన్నప్పుడు మీ జీవితాల్లో కూడా మీరే మీ హృదయాల్లో, మీ తలంపులో అంచులు మట్టుకుండాలి. నాన్న దైవ ఆశీర్వాదం అంటే 7 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. దీవెనలు అందుకోనండి, ఆయన సన్నిధిలో ఎదగండి, గొప్పవారుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి ఉన్నతమైన సస్యశ్యామలుగా దేవుడు మీకు గొప్ప భాగ్యాలు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ఈసారి వివాహ విషయాలలోకి వస్తే క్రమంగా చేసుకుంటూ వెళ్ళాలి. చేసి నడిపించును గాక. ఆమేన్. మరణాత బాబు నువ్వు రెడీగా ఉండు. సాయంకాలం హైదరాబాద్లో రెస్టారెంట్ హోటల్కి వెళ్దాం అంటాడు. 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది. మన రాడు దొరగారు. ఏంటి రావట్లేదని చూస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళినాక వడంబడికి అనమాట. బాబు ఇటు చూడు నాయంక నీకోసం నవ్వించి ముగిచ్చేస్తా. ఈయన ఏం చెప్తాడంటే, ఏమి లేదమ్మా బంగారు తల్లి, నా కోపం వచ్చిందంటే ఈ చేయి కాస్త గుండీ తీసి మడతేస్తా. నాకు కోపం వచ్చిందని నువ్వు తగ్గుండా ఒక్క రోజుకి అని చెప్తాను. ఓ సరేనండి బావగారు అంటది మా అమ్మాయి. మా అమ్మాయి తక్కువ. మా అమ్మాయి ఏమంటుంది తెలుసా? నా కోపం వచ్చిందంటే జడ తీసేసి ముడేసుకుంటా. ముడేసుకున్నానంటే బావ నువ్వు తగ్గో, నువ్వు తగ్గపోతే కుదరదు వ్యవహారం అని అంటది. సరే యానివర్సరీ పండగలో ముడేసుకోవద్దు,
నువ్వు మడతా పెట్టొద్దు బాబు, సాఫీగా గుండీలు పెట్టుకో, వాళ్ళు జడేసుకోండి, ఆశీర్వాదం పొందండి. ఆశీర్వదించోట ఇష్టము, ఆశీర్వదించోట నీ శక్తి ఇష్టము, ఆశీర్వపతి ఇష్టము, యేసు ప్రభువా మా హితబోధకుండా. ఈ చక్కని అవకాశం కల్పించిన మరి రిజిస్టార్, మ్యారేజ్ రిజిస్టార్ గారికి, ముఖ్యంగా మా ఆత్మీయ ఎక్కడున్నాడు మా అయ్యగారు, రెవరెండ్ విశ్వాసరాయ్ గారు, గవిని వారి పాలెం గవిని. మీ అందరికీ, ముఖ్యంగా సీన్ బాబుని చూసి చాలా కాలం అయిపోయింది. సంవత్సరం అయిపోయిందా? పెళ్ళి కుదిరితే వద్దామని తీర్మానం చేసుకుని ఉంటాడు. నేనైతే ప్రార్థన చేశా. ఏమని చేశాను? ఏం చేసింటాను చెప్పు? మేనమామ కూతుర్నే పెళ్లి చేసుకోవాలయ్యా అని గట్టిగా ఏ సంపూర్ణం ఎక్కడ కనపట్ల. ఆ తల్లి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేశాను. అబ్బాయి, అబద్ధం చెప్పకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి ఫలింప చేసి అభివృద్ధి నందించను గాక. మరణాత. ముగింపు ప్రార్థన రెవరెండ్ షాలెం రాజయ్య గారు జరిగిస్తారు. అందరం ఏకీభవిద్దాం. ప్రభుని తలంచి, ప్రభువా నీ సన్నిధిలో నిలిచి ఉన్న ఈ నూతన దంపతులను కరుణించండి. నీ ఆలయంలోని సమృద్ధి వలన వారు సంతృప్తి నొందెదరు. నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగనిచ్చుచున్నావని, నీ ఆలయములో ఉన్న సమృద్ధి దీవెనలు ఇంటి వద్ద లేనివి దేవాలయములో ఉన్నవి సమృద్ధి ఆశీర్వాదాలు నీ ఆలయంలోనికి వచ్చినందువల్ల నీవు ఈ నూతన దంపతులను ఆశీర్వదిస్తే వారి బ్రతుకాలమెల్లా సమృద్ధి గలవారుగా, సంతృప్తి గలవారుగా, క్షేమాభివృద్ధి గలవారుగా, సర్వ సమృద్ధి గలవారుగా, సంతాన భాగ్యము గలవారుగా, ఐక్యత సమాధానములు ప్రేమనే బంధము కడవరకు రాకడ వరకు ఒకరికొకరు తోడై ఒకే విశ్వాసం, ఒకే పట్టు, ఒకే మాట, ఒకే బాట, ఒక్కరైన మిమ్మును సేవిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ నీ మహిమ కొరకు వీరి దాంపత్యము దీవించబడి నీ దీవెనతో వర్ధిల్లునట్లు యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదించబడుదురని, ఎలాగున నీ యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదించబడుతున్నారో 128వ కీర్తనలో మీరు సెలవిచ్చినట్లుగా నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో జత చేయబడిన వీరి దాంపత్య జీవితము నివిచ్చు దీవెనలతో నానాటికి వర్ధిల్లునట్లు సర్వ సమృద్ధితో క్షేమాభివృద్ధితో వర్ధిల్లుటకు నీ ఆశీర్వాదము వర్షింప చేయమని మనం అందరము కూడా ఈ నూతన దంపతుల కొరకు ప్రార్థిద్దాం. రెవరెండ్ షాలెం రాజయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దాం. పరలోకపు తండ్రి, ఈ వధువరులు తమ బ్రతుకాలమంతయు కృపాక్షేమములు గలవారై జీవించుటకు నీ పావన రెక్కల క్రింద కాపాడుము. ప్రభువా, వీరి శరీర జీవితమునకు మహిమ జీవితమునకు అవసరమైన సకల సదుపాయములు దయచేయము. నీ పావనాత్మతో నింపి నీ చిత్తమును బయలుపరచుటకు నీవే కనబడి మాట్లాడుము. భూలోకపు భక్తులతోనూ పరలోకపు భక్తులతోనూ దూతలతోనూ నీతోనూ సహవాసము గలవారై జీవించు కృప దయచేయము. వీరి గృహములో ఉన్న సమస్త వస్తువులు పరలోకపు గృహమునందున్న మహిమను జ్ఞాపకం చేయి గృహమయుండునట్లు దీవించుము. వీరి గృహమును నీవే అధిపతివయుండుము. గృహమందు జరుగు విందు పరలోకపు విందును జ్ఞాపకం తెచ్చినట్లు దీవించుము. వీరి కుటుంబములో జరుగు ప్రార్థనా స్తుతులు, వీరు చేయి ధర్మ కార్యములు నీ సన్నిధిని జ్ఞాపకం ఉండునట్లు అంగీకరించుము. వీరితో ఎల్లప్పుడూ నీవుండుము. వీరి కలుగు కష్టములలో నీవు తోడ్పడి వీరికి నీరితో ఉన్న వారికి నేను బయలుపరుచుకొనుము. వీరిలోని లోపములను పరిహరించుము. ఇద్దరు ఒకరుగాను ఒకరిద్దరుగాను ప్రేమించుకొనుసు నీతో కలిసి జీవించినట్లు ఆశీర్వదించుము.
నీ వాక్యమందు వీరిని పెంచుము. నీ రాకడ కొరకు సిద్ధపరచుము. నీ వాక్యం ఉపదేశించుటకును నీకు సాక్షులుగా ఉండుటకును వీరిని ఆయత్తపరచుము. బిడ్డలను దయచేయుము. వీరిని నీ భయమునందును భక్తి అందును పెంచునట్లు నీ కృప దయచేయుము. వీరిని కృపగల ఉద్దేశముతో లోకమునకు మహిమ పంపినావో ఆ నీ ఉద్దేశము నెరవేర్చగల స్థితి దయచేయుము. జీవితాంతమందు మోక్ష భాగ్యమును అనుగ్రహించుము. ఈ మా మనవులు ప్రార్థనలను స్తుతులను ఆలకించి అంగీకరించమని త్వరగా మహిమ మేఘములోనికి పెండ్లి కుమారుడుగా రానయ్యున్న క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తము జయము అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తము జయము అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అంధకార నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. యెహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానం ఇచ్చి నడిపించి ఆస్వాదించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస భాగ్యము ఈ దంపతులపై నిండుగా మెండుగాని దీవెన వర్షము కుమ్మరించి చేరికడ వచ్చిన భక్తజనం యాజక సమూహమును, వచ్చిన భక్తులు ఆహ్వానించిన బంధువర్గములకును దైవ దీవెనలతోడే నడిపించి ఆస్వాదించును గాక. మనందరం కలిసి మన దీవెన వచనం పాడుకుందాం. దివ్య దేవుడు మేము అందరి కుడి హస్తాలు చాపాలి. మీ అందరి కుడి హస్తాలు నూతన వదుల మీద పోషించును గాక. రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక. పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక. పనులన్నిటిని సఫల పరచుచుండును గాక. దైవాత్మ ధైర్యం తెచ్చుచుండును గాక. అంతన మోక్షంబు అందజేయును గాక. వినువారి కామే అందరికీ మరణాత. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
కావాలని మది తలచి ఒంటరైనా దామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు పరమున నిర్ణయమే
ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయిరిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయిరిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో మొదలాయెను జీవిత పయనం మొదలాయెను జీవిత పయనం మరువరాదిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ
శుభవేళ కార్యములు ఇవి కళ్యాణ గడియలు దేవా నీవు చేసిన కార్యములు ఈ నూతన వధువు వరులను మీ దీవెనలతో నింపుమయా ఈ నూతన వధువు వరులను మీ దీవెనలతో నింపుమయా మీ దీవెనలతో నింపుమయా ఇవి కళ్యాణ గడియలు దేవా నీవు చేసిన కార్యములు ఇవి కళ్యాణ గడియలు దేవా నీవు చేసిన కార్యములు బాల్యము నుండి యవ్వనము వరకు ఒదిగి ఎదిగితిరి బాల్యము నుండి యవ్వనము వరకు ఒదిగి ఎదిగితిరి దేవుని కృప కనికరము మెండుగా మీరు నొందితిరి దేవుని కృప కనికరము మెండుగా మీరు నొందితిరి మెండుగా మీరు నొందితిరి ఇవి కళ్యాణ గడియలు దేవా నీవు చేసిన కార్యములు ఇవి కళ్యాణ గడియలు దేవా నీవు చేసిన కార్యములు ఈ దినమును మొదలుకొని మీరు దేహముగా ఏర్పరచబడి ఈ దినమును మొదలుకొని మీరు దేహముగా ఏర్పరచబడి అంతము వరకు
నా